దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు మనం కాచుకోకుండా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా వాక్యం చూసుకున్నట్లయితే దేవుని యొద్ద ఒక వరం అడిగి దానికోసం వెతుకుచున్నానని చెప్పి భక్తులు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడు ఆయన పట్ల ఎలాంటి కార్యం చేస్తున్నాడు. అలాగే మనము కూడా దేవుని దగ్గర ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని కూడా ఆ భక్తుడు ఎలాగైతే అడిగి ఉన్నాడో అదే రీతిగా మనం కూడా అడిగినట్లయితే దేవుడు ఎలాగున్నా ఆయనకి సాయం చేస్తున్నాడు. మనకి ఎలా సాయం చేస్తాడో చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అవసరమైనతో చిన్న బిడ్డలైతే వారు చదివే చదువుల్లో మంచి మార్కులు రావాలని, పెద్దవారు చూసినట్లయితే వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడుదల చేయాలని, లేకపోతే ఉద్యోగ విషయం చూసినట్లయితే మాకు ప్రమోషన్ రావాలని, ప్రతి విషయంలో కూడా మనిషికి ఏ కష్టం లేకుండా ఉన్నవాళ్ళు అంటే లేకుండా ఉండరు. కానీ అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, భక్తుడు ఎలాగైతే మీరు ప్రార్థన చేస్తున్నాడో ఆ కాలంలో మీరు కూడా అదే రీతిగా ప్రార్థన చేయాలని మనతో చెప్తూ ఆయన అంటున్నాడు. దేవుడి దగ్గర భక్తుడు అడిగిన ప్రార్థన మొట్టమొదట నోటంట పలికిన మాట ఏంటంటే యెహోవా యొద్ద ఒక వరం అడిగింది. వరం అంటే దానికి అర్థము ఏదో నాకు కాలు నొప్పి వచ్చింది, చేయి నొప్పి వచ్చిందని చెప్పి ఆయన అడగలేదు. కానీ వరం అనే దానికి అర్థం ఏంటంటే ఆయనకు వచ్చిన బాధ కావచ్చు, ఆయనకు వచ్చిన కష్టం కావచ్చు, లేకపోతే ఆయన రాజ్యంలో పరిపాలన చేసేటప్పుడు ఏదన్నా శత్రువు వచ్చి ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి నాకు విడుదల చేసినట్లయితే ఆ విడుదల పొందిన నేను ఎంతో సంతోషిస్తానని చెప్పి ఆయన చేస్తాను. కానీ వరం అనే దానికి అర్థం ఏంటంటే ఎవరైనా మనకి భూలోకంలో ఏదైనా సహాయం చేస్తానన్నప్పుడు వారు మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడము, లేకపోతే భోజనం పెట్టడము, లేకపోతే వస్త్రాలు పెట్టడము చేసినప్పుడు ఎలాగైతే వాడు ప్రత్యక్షమై లేకపోతే వారి దగ్గర మనం వెళ్ళడము, లేకపోతే వారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే వారు సహాయం చేస్తారో అదే రీతిగా యెహోవా దేవుణ్ణి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే నా తండ్రి నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది కనుక నేను ఏదైతే అడుగుతున్నానో నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. దానికి క్లుప్తంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే వరం అంటున్నాడు. ఆ వరం అంటే ఏదో చిన్నది కాదు, మరీ చిన్నది కాదు. అలాగని చెప్పి ఏదో ఆయనకి బాధ వచ్చిందని కష్టం వచ్చిందని కాదు, కానీ నీవు నా దగ్గరకు రావాలా, నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలా, ఏదైతే నేను అడిగినానో అవన్నీ కూడా నేను సమృద్ధిగా పొందాలని దేవుని దగ్గర ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం కలుగుగాక. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటంటే తండ్రి ఉదయాన్నే టిఫిన్ చేసి వచ్చాను, మధ్యాహ్నం అయ్యేటప్పటికి మంచి కూర కావాలా, లేకపోతే మంచి భోజనం ఇచ్చారు కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికి నేను బయటికి వెళ్ళాలి కాబట్టి బండిలో పెట్రోల్ ఉండాలా, కొంత పెట్రోల్ ఉన్నది, లేకపోతే జోబులో డబ్బులు ఉండాలా, అయ్యే కోరికలు ఇప్పుడు ఈ రోజు కోసం పెద్ద రేపు కోసం. కానీ ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే వరం అనే దానికి అర్థమేమనగా నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన నీ దగ్గర చేరాలా. రెండోదిగా చూసినట్లయితే చేరిన తర్వాత మీరు నాకు సూటిగా ప్రత్యక్షమై ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థన చేసి కింద వచ్చి చూద్దాం. దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుకున్నాను. రెండో మాటగానే అన్నాడు, దేవుని యొక్క వరం కోసం అడుగున్నాడు, అడిగి ఆయన విడిచిపెట్టలేదు, కానీ దాన్ని నేను వెతుకుచున్నాను. దానికి అర్థం ఏమనగా మనలో ఉన్న ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే రెండు విధాలుగా దేవుడు చెప్తున్నాడు. 50% వరకు కూడా ప్రజలు ఎలా ఉన్నారండి, దేవుడు నాకు ఇచ్చే వరకు కూడా నేను మొరపెడతాను. ఆ మొరకి ఆలకించిన తర్వాత దేవుడు నాకు సహాయం చేసినప్పుడు నేను ఆయన మాట మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా నేను ధ్యానిస్తానని వాడుతున్నారు. రెండో వాటితో చూసినట్లయితే ఈరోజు నేను అడిగాను కదా, సాయంత్రం కల్లా వచ్చేలాగా సాయం చేస్తే బాగుందనే వాళ్ళు ఉంటారు. రెండోదిగా ఈరోజు నేను ప్రార్థన చేస్తాను కాబట్టి మరలా నాకు దేవుడు ఎప్పుడైనా గుర్తు వస్తే ఆ గుర్తు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే
ఎప్పుడైతే నువ్వు దేనికోసమైనా అడుగుతున్నావో, అడుగుతున్న దానిని నువ్వు ఎంతైతే కావాలని అడుగుతున్నావో, అడిగి దాని ప్రతి దానికోసము కూడా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మోకాళ్ళను ప్రార్థన చేయాలా, నీ హృదయంలో దేవుడు చూడవాలా, తర్వాత దేవునికి ఇష్టకరము ఉందా లేదో అన్ని దాంట్లో కూడా నువ్వు సమృద్ధిగా దేవుని వైపు తిరిగి వెళ్తున్న కుమార్తెగా కుమారుడు ఉన్నావు లేదో అవన్నీ చూసుకొని అప్పుడు మనం దేవుని అడగాలి. దేవుని స్తోత్రం కానీ అలాగ అడగకుండా నీ జోబు నిండా డబ్బులు వచ్చేలా, గిన్నె నిండా బంగారం వచ్చేలా, లేకపోతే బీరువా నిండా బట్టలు వచ్చేలా అని చెప్పేసి అడగొచ్చు. కానీ అడిగిన మనకి ప్రతిదీ కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడినప్పుడు మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమనగా నీ హృదయంలో దేవుని చోటిస్తున్నావు లేదా, లేకపోతే ఆయన చెప్పిన మాటను అంగీకరిస్తున్నావు లేదా. ఇంకా చూసినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది అన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయో లేదని మనం దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుని అడగాలి. దేవుని స్తోత్రం కనుక ఇవన్నీ కూడా మన దగ్గర సమృద్ధి ఉన్నాయనుకోండి, మనం అడుగుతున్న దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చే సమయం వరకు కూడా మనం ఏం చేయాలా, ఎదురు చూస్తూ అది పొందే వరకు కూడా మనము నమ్మకం కలిగి ఉన్న తర్వాత ఏమంటున్నాడు, అదే వచనంలో దాన్ని వెతుకుచున్నాం. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఎప్పుడైతే దేవుడి దగ్గర వరం అడిగాడో ఆ వరం ఎలాంటిది, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరీ పెద్దది కావచ్చు. కానీ ఆయన మొదటే దేవుడు చెప్పిన మాట ఏమన్నాడంటే, ఇది చిన్నది కాదు, వరం అనగా ఆయన ప్రత్యక్షమై నాకు ఏదైతే కావాలని అడుగుతున్నానో అవన్నీ కూడా ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నాకే జవాబు చెప్పాలని చెప్పి ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేస్తున్నారో ఒకటే మాట్లాడినాడు భక్తుడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించున్నాను. ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీ అందరితో కూడా దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు దేవుడి దగ్గర మందిరంలో ప్రార్థన చేస్తూ, నాయన నేను నీకు దగ్గర ఒక వరం అడిగాను కనుక నువ్వు నాకు ప్రత్యక్షం అవుతావు అని నాకు తెలుసు కనుక ఆ ప్రత్యక్షత అవుతున్న నిన్ను నేను చూడాలని చెప్పి నీ మందిరంలో, అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయంలో అయినప్పుడు కూడా నువ్వు నాకు ప్రత్యక్షం అవుతావని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర ధ్యానిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఆ ధ్యానించే ధ్యానం కూడా ఎలా ఉందంటే, ఏదో అంతంత మాత్రంగా ధ్యానం చేయట్లేదు, ఏదో నాకు దేవుడు సాయం చేస్తాడు అది తీసుకుని మరలా నేను నా పనికి వెళ్ళిపోతాను, నా రాజ్యాన్ని చూసుకుంటాను అనలేదు. కానీ నా దేవుడి దగ్గర నేను ఒక వరం అడిగాను, అది వచ్చే వరకు కూడా నేను ఎదురు చూస్తాను. వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ప్రత్యక్షం అవుతాడు కనుక ఆ ప్రత్యక్షం అయ్యే వరకు కూడా నేను దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం కనుక విడిచిపెట్టకుండా ఆయన ఏమంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఎప్పుడైతే నేను దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తానో, ఎప్పుడైతే దేవుని దగ్గర నేను సహాయం పొందుతానో, ఎప్పుడైతే ఆయన చేసే కార్యాలని ప్రతిదీ కూడా చూస్తానో, చూసి నేను ఈరోజు మటుకు కాదు కానీ నా జీవితకాలం ఉన్నంత కాలం నేను మరణించే వరకు కూడా నేను దాన్ని ధ్యానిస్తూ ఉంటాను. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, ఆ మందిరంలోనే నేను దేవుడు పొందాను కనుక ఆ మందిరాన్ని నేను విడిచిపెట్టినాడు. దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డలా ఈ దినాలు వచ్చిన చిన్న బిడ్డలు మనం పెద్దవారితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం చేసే పని ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా చూడకపోయినా పర్లేదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చూస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు స్తోత్రం కనుక ఆయన మనం చూస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో పక్కవాడు చూడకపోయినా పర్లేదు, కానీ మొట్టమొదటిగా నీ హృదయమే నీ మనసు నీకు చెప్తుంది, బాబు నీవు దేవుని యొక్క అడుగుజాలను నడుస్తున్నావు కనుక నడిచే నీవు ఈ దినాన నువ్వు చేసే పని తప్పు కనుక నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి నువ్వు మరలా జ్ఞాపకం చేసుకుని దాన్ని సరిదిద్దుకునే రీతిగా దేవునిలో ఉన్న నీకు ఆయన హృదయంలో చోటిచ్చి ఉన్నావు కనుక ఆ హృదయము ఆ మనసు నీకు చెప్తూ ఉంటుందేమని నువ్వు ఎలా ఉన్నావో సరి చేస్తుంది. రెండోది, నువ్వు చేసే మంచి పని చేస్తున్నావు అనుకోండి, ఆ మంచి పని చేసే దాన్ని బట్టి కూడా దేవుడు ఏమంటాడు, నీ హృదయంలో వచ్చిన ఆలోచన బట్టి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కనుక ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీకు మంచి కిరీటము మంచి దీవుని ఇస్తుందని చెప్పి దేవుడు స్తోత్రం కనుక అదే నువ్వు దేవుడు తగ్గట్టుగా జీవించకుండా నీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే జాగ్రత్తగా గమనించండి, హృదయంలో దేవుని చూడలేదు, నీ మనసులో దేవుని తలుచుకోవట్లేదు, అన్నీ వచ్చేలా అన్నప్పుడు
ఆ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు కనుక ఆ హృదయం చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు పైన ఉన్నాడు కదా, దేవుడు ఏం చూస్తాను. అంతగా లేకపోతే నీ తల్లిదండ్రులు కూడా నువ్వు దూరంగా ఉండి నీ తల్లిదండ్రులు కూడా చూడలేదు కనుక భూమి మీద పైన ఉన్న దేవుడు నిన్ను ఎక్కడ చూస్తాడు? చూసినప్పుడు చూద్దాంలే, నేను ఇదిగా కూడా పక్కవాడిని బోధించకపోవచ్చు, కానీ నీ హృదయంలో దేవుడిని చూడలేదు కనుక ఆ హృదయమే నీకు చెప్పొచ్చేమో. కానీ దేవుడు ఇదేనా అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినావు కనుక దావీదు ఎలాగైతే దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రార్థన నీ జీవితం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ దీవెన నువ్వు పొందడమే కాదు, కానీ మరణించే వరకు కూడా దేవుడు ఒక్కొక్క మెట్టు నేను పైకి తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం. కానీ ఆ తీసుకుపోయే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతైతే కన్నీరు కాచావో, ఎంతైతే బాధపడ్డావో ఈ రోజుతో అది పోతుంది కనుక నువ్వు చేయవలసిన మరి ముందుగా చేయవలసిన పని ఏంటంటే నీతో పాటు ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, నీకు తెలిసిన వారు ఉన్నారో, నీకు చేసిన కార్యాన్ని మర్చిపోకుండా అనేక మంది చెప్పినట్లయితే దావీదు పొందిన దీవెన పొంది ఉన్నావు, అదే దీవెన నీతో పాటు ఉన్న వారు కూడా పొందుతారని చెప్పి నమ్మాలి. దేవుని స్తోత్రం కదండి. ఇంకా చూసినట్లయితే మనుషుల తత్వం ఉంది. దావీదు గారా ఆయన ఎప్పుడో పొందాడులేండి, నాకు కూడా అలాంటి దీవెన వస్తుందా రాదని చెప్పి ఆలోచించేవారు ఉన్నారు. అలా ఆలోచించేవారు ఇక పక్కవారికి ఏం చెప్తారు? పక్కవారు చెప్పాలి కనుక మనం జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే మనం తప్పు చేసినా పొరపాటు చేసినా ఒకటే సేవకుడిగా చెప్పేది ఏంటంటే సమయం చాలా పొద్దుగా ఉన్నది అయినప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా ఒగ్గుడిగా నువ్వు క్రమశిక్షణ కలిగి పనిలో ఎంతైతే జాగ్రత్తగా ఉంటున్నావో నోటి ద్వారా వచ్చే మాట కావచ్చు, హృదయంలో వచ్చే ఆలోచన కావచ్చు, తలంపు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకటే జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఆలోచించే ఆలోచన కావచ్చు, నీ నోటి ద్వారా పలికే మాట కావచ్చు. ఈ భూమి మీద సెలవులో మెమరీ కార్డులు ఉంటాయి, దానికి ఇంత స్థాయి ఉంటుంది. తర్వాత కొత్త తెచ్చుకొని నువ్వు మెమరీ కార్డు మార్చుకోవాలని తప్పించదే కానీ నీవు ఎన్నైతే పెడుతున్నావు వీడియోస్ కానీ పాటలు కావచ్చు, అది కొద్దిమట్టుకు ఎక్కుతుంది. కానీ పరలోక రాజ్యంలో ఉన్న దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే నా దగ్గర ఉన్న గ్రంథము రోజు రోజుకి రాయబడుతుంది, కానీ దానికి చివరి పేజీ లేదంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆ చివరి పేజీ లేదనే దేవుడు చెప్తున్న మాటను బట్టి జాగ్రత్తగా గమనించవలసిన విషయం, నీ నోటి ద్వారా ఏం పడుతున్నావో, నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో ప్రతీది కూడా దేవుడు అంటున్నాడు నా గ్రంథంలో రాయబడుతుంది. ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషుల్లో నా తప్పన ఎలాగంటే నా పక్కన ఉన్నాడు కదండి ఆడి కోసం రాయొచ్చు, దేవుని పుస్తకం సరిపోదు కనుక నా కోసం కూడా రాస్తాడనుకో అనుకోవచ్చు. కానీ ఇది అంటున్నాడు మనం చేసే ప్రతి పని కూడా ఈ భూమి మీద ఎదటివాడు చూసి అబ్బాయి చాలా మంచోళ్ళు, వీరి దగ్గరికి వెళ్ళినట్లయితే మంచి మాటలు చెప్తారు, చాలా మంచి కుటుంబం అని చెప్పేవారు ఉంటారు. అదే మనం మంచి తత్వం లేకపోతే వీరు దారిలో వచ్చారంటే పక్క నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని చూసేవారు కూడా ఉంటావునా కదా. కానీ దేవుడు అంటున్నాడు వారైతే నిన్ను పక్కన పెట్టచ్చేమో, కానీ నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆశ్రయించే దేవుడు పరలోక రాజ్యంలో దేవుని స్తోత్రం. దేవుని పెట్టాలి దేవుడు అంటున్నాడు భయంకరమైన తప్పులు చేసిన వారిని దేవుడు క్షమించున్నాడు, ఆదరించున్నాడు, కాపాడి ఉన్నాడు. ఇది నాన్న మనం ఏ పొరపాటు చేయకుండా దేవుని యొక్క మందిరంలోకి వచ్చున్నాం, దేవుని యొక్క పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా నిన్ను మర్చిపోకుండా ఆ దేవదేవుడు అంటున్నాడు నా బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు నా మీద తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు నాకు కోసమో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నేను పక్కన పెట్టిన కానీ దావీదుని దీవించినట్టుగా నిన్ను దీవిస్తాను. దేవుని స్తోత్రం. దీవించిన తర్వాత అదే అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. ఆపద కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కించు. జాగ్రత్త గమనించండి. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందాలని చెప్పి ఒక తీర్మానం కలిగి ముందుకు సాగిపోతున్నాము, దేవుడు అంటున్నాడు ఆపద కాలమున ఆయన తన పర్ణశాలను దాచును. పర్ణశాలలు అనగా చూడండి, ఈ లోకంలో అనేక గుళ్ళు ఉన్నాయి. ప్రతి గుడి దగ్గర కూడా వారు ఏం చేస్తారంటే ఎవరైతే వచ్చి కొద్దిసేపు గడపాలనుకుంటున్నారో వారికి ఏం చేస్తారు, చిన్న చిన్న పందిర్లు వేసి చిన్న రెస్ట్ రూమ్లో పెడతారు. అలాగే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద ఉన్న రెస్ట్ రూమ్ కాదు, కానీ నేను ఏదైతే ఏర్పాటు చేస్తున్నానో ఆ ప్రతి దాంట్లో కూడా నువ్వు ఉండడానికి
ఆ కష్టకాలంలో నీకు సహాయం చేయడానికి నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చెబుతా ఏమన్నంటే తన గుడారం మాటను దాచును. ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అదే ప్రదేశంలో నీ కష్టకాలంలో ఉన్నప్పుడు నా దేవా నాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేదు, చివరికి నా కుటుంబాల దగ్గర కూడా వచ్చేవారు లేకుండా ఉన్నారు నాయన అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీరు కాసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుని నేను విడిచిపెట్టకుండా ఆయన ఒక గుడారంలో నీకు చక్కనైన ప్రదేశం నుంచి నేను ఆయనతో పాటు కూర్చోవడానికి దేవుడు సాయం చేస్తాను. దేవుని స్తోత్రం ఏమంటున్నాడు, ఆశ్రయ దుర్గమున ఆయన ఎక్కించును. ఆయన ఎక్కడైతే ఎత్తైన స్థానంలో ఉన్నాడో మనందరికీ కూడా దీవెన ఇవ్వడానికి ఆశీర్వాదం ఇవ్వడానికి అలాగే ఆయన చేసే ప్రతి విషయంలో కూడా మనం ఆయన ఒక దీవెన పొందడానికి ఎంతైతే సిద్ధంగా ఉన్నామో అదే రీతిగా దేవుడు నీకు ఆశ్రయం ఇచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కించి నిన్ను ఆయనతో పాటు ఉండడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడు జరుగుతుందంటే దావీదు వల్ల మనం ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామో అలాగే నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దిగులు వచ్చినప్పుడు కూడా ఒకటే ప్రార్థన, తండ్రి దావీదు నువ్వు ప్రత్యక్షమై నువ్వు ఎలాగైతే ఆయన ధైర్యం చెప్పి ఆయనలో ఉన్న బాధ అంతా కూడా ఎలాగైతే తీసివేస్తావో అదే రీతిగా కూడా మాకు చేయమని ప్రార్థన చేసినట్టు ఒకటే మాట, నా దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఎవరైతే వింటారో లోబడతారో భూమి మీద ఎంత గొప్ప ధనవంతులు ఉన్నప్పుడు కూడా వారు మొదలైనంత ఆశీర్వాదం సంతోషం దేవుడికి ఇవ్వబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దావీదు కోసం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన రాజ్యంలో ఒక రాజ్యానికి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అయినప్పుడు కూడా ఒక ఏమీ తెలియని చిన్న బిడ్డ ఎలాగైతే ఉంటాడో అదే రీతిగా దేవుని యొక్క మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాడో అదే రీతిగా మనం కూడా నిన్నే పుట్టిన వారుగా దేవుడు ఏమంటున్నాడు, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాటు చేసినప్పుడు కూడా నిన్న పుట్టిన బిడ్డకి ఏమైనా తెలుస్తుందా, తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు నిన్ను పుట్టిన బిడ్డకి ఏదైతే తెలియదో అదే రీతిగా నేను పోల్చి ప్రతి నిమిషం కూడా నేను చేయి పట్టుకుని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇప్పుడు వరకు కూడా ఏదైనా తప్పు చేస్తూ ఉన్నామేమో, ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో, లేకపోతే దేవునికి పిల్లలు మాట్లాడద్దు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తున్నామేమో, కానీ దేవుడి దినాన్ని అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలోనే దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలోనే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మట్టు కాకుండా నీ హృదయంలో ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి నిన్ను దేవుడు ఈ దినమే పుట్టిన బిడ్డ ఎంతైతే శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన హృదయం, శ్రేష్టమైన మనసు కలిగి ఎలాగైతే ఉంటాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా అంచెలుగా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని స్తోత్రం కనుక తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండి ఆయన ఏమంటున్నాడు చూడండి 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిన దేవుడి దగ్గర భక్తులు అంటున్నారు, నేను ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నానో నా శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు కూడా నేను భయపడకుండా నా బుర్రని ఎప్పుడు కూడా పైకి ఎత్తుతూ నా దేవుడు చేసిన కార్యం అనేక మందికి నేను చెప్పడానికి దేవుడు నా సాయం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక దేవుని యొక్క మంది నాకు వచ్చిన మీ అందరితో దేవుడు చెప్తున్న మాట అంటే వచ్చినప్పుడు ఖాళీగా వచ్చిన్నారు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క శక్తితో నింపబడి వెళ్తున్నారు. అంతమంది కాదు కానీ దేవుడు అంటున్న దేవుడు పెట్టారు, నీలో ఉన్న బాధ కావచ్చు, నీలో ఉన్న వేదన కావచ్చు, నీలో ఉన్న కష్టం కావచ్చు, చివరికి నీలో ఏదైతే అనారోగ్యం ఉందో ప్రతి దాని నుంచి కూడా విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని స్తోత్రం కనుక ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైతే మీ దేదికలో కూడా ప్రార్థన చేస్తున్నావు, దావీదు అంటున్నాడు నా శత్రువు నా ముందు ఉన్నప్పుడు కూడా వారిని చూసి నేను భయపడలేదు కానీ నా బుర్ర పైకెత్తి నా దేవుడు చేసిన కార్యాన్ని నేను స్వీకరిస్తున్నాను, అవే నేను నా హృదయంలో స్మరించుకుంటున్నాను. ఈ దినాన్ని మీరు వచ్చిన మీ అందరితో కూడా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నీ ముందున్న కష్టం చూసి నువ్వు దిగులు పడుతున్నావేమో, నీ ముందున్న బాధను చూసి నువ్వు బాధపడుతున్నావేమో, లేకపోతే నీకు ఒక చదువుతున్న చదువులో ఇబ్బందిగా ఉందని చెప్పి నువ్వు దుఃఖపడుతున్నావు. దేవుడి దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే దిగులు పడకు, వేదన పడకు. ఆ దినాన్ని దావీదుకు నేను ఎంతైతే సాయం చేస్తున్నానో అదే సహాయం నీకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక చెబుతూ ఆయన అంటున్నాడు ఒకటే మాట, ఈ దినాన్ని మనం భూమిలో ఉన్న మనకి దేవునికి ఒకటే ఒకటి దేవుని యొక్క మేఘము, ఆ మేఘం పైన ఆయన ఉన్నాడు. కానీ ఈ దినాన్న దేవుడు చెప్పే మాట ఏంటంటే భూమి మీద నువ్వు ఎంతైతే పిల్లలు మాట్లాడుతున్నావు, భూమి మీద ఎంతైతే బాధతో ఉన్నావో, కష్టంతో ఉన్నావో, వేదనతో ఉన్నావో ప్రతి నిమిషం కూడా పరలోక రాజ్యం దేవుడిని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక అనుకోవచ్చు దేవుడిని చూస్తలేదేమో అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నా ప్రియ బిడ్డలారా నేను ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను,
నువ్వు కార్చే కన్నీరుతో పాటు నేను కూడా నేను చూసి బాధపడుతున్నా దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాను. ఒకే మాట దేవుడు సేవకుడు గారు చెప్పే మాట ఏంటంటే, ఇది నాన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, అప్పుల సమస్య ఉండొచ్చు, చదువు విషయంలో ఇబ్బంది పడవచ్చు, ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా దేవుడు ఇది నా దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా మీరు నా దగ్గరకు వచ్చినారు కనుక దిగులు పడద్దు, వేదన పడద్దు. కొద్ది దినాలు మీరు అందరూ కూడా నాతో పాటు ఉండము, అది నిజము. దానికంటే ముందుగా మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రతిదీ కూడా నేను నెరవేర్చే నా రాకడాలో నేను అందరిని కూడా తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాను. ఎందుచేత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క తరం ఉండొచ్చు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఏ ఆలోచన ఉండదు, కానీ యవ్వన దశ వచ్చిన తర్వాత కానీ వివాహం అయిన తర్వాత ఒకరికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఒకరు బండి కొనుక్కోవాలని ఉంటుంది. ఎవరు గొడవ ఏముందో దేవుడికి తెలుసు, కానీ నాకు తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు ఒకటే మాట, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తావో అని చెప్పి నమ్మి ప్రార్థన చేస్తున్నావు, అది భూమి మీద నెరవేరిన తర్వాత ఆయన రాకడాలో మనం కూడా ఎత్తుతాము. దేవుని స్తోత్రం కలుగుతాడు. అలాగే దేవుడి దగ్గర దావీదు ప్రార్థన చేసి అదే వచనంలో 6వ వచనం, ఆయన గుడారములో నేను ఉత్సాహన చేయొచ్చు, బలు అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదని ఏమంటున్నాడు. ఆయన చేసిన కార్యము నేను పొంది ఉన్నాను, నా జీవితంలో ఎంతో సంతోషంతో నిండిపోయినాను కనుక ఆ దేవదేవుని నేను మర్చిపోకుండా ఆయన గుడారంలో నేను ఎవరు స్తుతిస్తాను. ఆయన ఇన్నైతే బలి అర్పించమంటాడో అవన్నీ కూడా బలి అర్పిస్తాను అంటూ ఆయన ఏమంటే నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. ఆయనకి ఎంతైతే నోరుందో ఆ నోటిని అంతా కూడా ఉపయోగించి స్తుతులు చెబుతూ పాటలు పాడుతూ ఆయన చేసిన కార్యాన్ని మర్చిపోకుండా ఎంతగానో భయంతో భక్తుడు ఆయన ఏమన్నాడు, దీవెన తీసుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన ఒక వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూస్తున్నాడు. శత్రువు వచ్చినప్పుడు కూడా శత్రువు భయపడకుండా తన తల పైకెత్తుకుని ముందుకు పోయి ఉన్నాడు. ఈ దినాన్ని ఏమంటున్నాడు, ఆయన ఒక గుడారంలో నేను ఆనందంతో సంతోషంతో ఉన్నాను కనుక నేను ఆయన మర్చిపోను కనుక ఆ మర్చిపోకుండా ఆయన శుద్ధిస్తాను అంటున్నాడు. శుద్ధించి ఒకటే మాట ఆయన 7వ వచనం కూడా చదువుకున్నాం, యెహోవా నేను నా కంటెధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా పడవ కరుణతో నా కుటుంబం. 7వ వచనం అంటున్నాడు, తండ్రి ఇప్పుడు వరకు కూడా నన్ను కాపాడావు, నా కుటుంబాన్ని దీవించున్నావు, నా బిడ్డను దీవించున్నావు. ఈ దినాన్ని మరలా నేను నా గొంతు ఎత్తి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను కనుక దయచేసి నీ ప్రేమతో నీ జాలితో నా మిత్రమైన దేవుని దగ్గర భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యము ఇంకా ముందుకు వెళ్ళకముందుగా దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాన సేవకుడుగా నేను చెప్పే మాట ఏమనంటే, ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకొని హృదయం కలిగి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు కనుక ఎదటి వాడు నిన్ను చూసి ఆనందించకుండా పడలేదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడిని చూసి ఆనందిస్తున్నాడని మాట ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో నీ ఉన్న స్థితి ఈరోజు చిన్నగా ఉండొచ్చు, కానీ రేపు దినాన్న ఇల్లుంటికి నెమ్మదిగా నీకు తెలియని రీతిగా ఒక చెట్టు ఒక మొక్క మొట్టమొదటిగా విత్తనము, ఆ విత్తనంలో చిన్న మొక్క వస్తుంది, ఆ మొక్క నెమ్మది ఎరిగి చెట్టు అవుతుంది. కొద్ది దినాల తర్వాత ఎలాగైతే వృక్షం అవుతుందో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ దినాలు చెప్తున్నాడు. దావీదును దేవుడు దీవించుకున్నాడు. ఈ దినాన్న మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక మొక్కగా వేయబడిన విత్తనము మొక్కగా ఎలాగైతే చిగురించి నెమ్మది చెట్టుగా మారి ఒక వృక్షంగా మారిందో మీలో ప్రతి ఒక్కరిని కూడా అదే రీతిగా నేను ఆశిస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. ఎందుచేత దేవుడి మాట పలుకుతున్నాడంటే, భయముతో భక్తితో ఎవరైతే జీవిస్తారో వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈ దినాన్ని మీరు వచ్చిన 2 దినాన్న చదువుకున్న వారు కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి వెళ్తారు, పని చేసుకుంటారు. కానీ దేవుడి దినాన్ని అందరితో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ కాలంలో మోసే భక్తులతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాట విలువబడతారో, ఎవరైతే నా దగ్గరకు వచ్చి వారికి ఉన్న బాధంతో కూడా చెప్పుకుంటారో నేను వారిని విడిచిపెట్టను, వారికి సహాయం చేస్తాననే మాట వెంటనే ప్రజలతో దేవుడు చెప్పమన్నాడు మోసే గారి ద్వారా. ఆ మోసే ఎప్పుడైతే దేవుడి యొక్క మాట విన్నాడో వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా ఆ మాట చెప్పినప్పుడు వారు పొందిన ఆనందం ఎలాంటిదంటే, మనం ఈ దినాన్న యేసేని మనం క్లియర్గా చూడలేదు,
సినిమాలో కూడా కొన్నిసార్లు చూడొచ్చు, అది మనము నటిస్తున్న వారిని చూస్తాం కానీ ఒరిజినల్గా మన దేవుడు చూడలేదు. కానీ ఇది నాన్న పరలోక రాజున దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, దావీదు నేను అది నా ప్రత్యక్షమైనాను. మీ హృదయంలో ఏ యొక్క తప్పు అనే ఆలోచన పక్కన పెట్టి నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను కనుక ఆ దినాన్ని దావీదుకి ఎలాగైతే కనబడ్డామో ప్రతి ఒక్కరు కూడా నేను కనపడడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు చెప్పిన దేవుడు స్తోత్రం. దేవుడు చూడాలనుకుంటున్నారా? లేకపోతే కలుసుకోగా నిద్రించాలనుకుంటున్నాడు? జాగ్రత్త చెప్పండి. చూడాలనుకుంటున్నారు కదా. దేవుడు అంటున్నాడు ఒకటే విషయం, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, మీలో ఏదన్నా తప్పు ఉన్నట్లయితే తప్పును సరి చేసుకోండి, నా దేవుడు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవకుల ద్వారా దేవుడు చెప్పడం, ఆయన దావీదుకు ప్రత్యక్షమైనట్టుగా నాకు కూడా ప్రత్యక్షమవుతానని చెప్తున్నావు కనుక దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను చిన్నపెట్టిన అవ్వచ్చు, అయినప్పుడు కూడా నా హృదయాన్ని ఇస్తూ నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను కనుక దయచేసి నాకు కూడా ఒకసారి కనబడమని చెప్పి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నా దేవుడు కొద్ది రోజుల్లో, దానికి ఎంతో సమయం లేదు, కొద్ది రోజుల్లో మీరు అందరం కూడా ఆ దేవదేవుని చూడబోతున్న దేవుని స్తోత్రం కనుక ఆయన మనం చూడాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని పార్క్ వెళ్ళాలన్నా, ఎక్కడికైనా భోజనం చేయాలన్నా ఫ్రీగా దొరికే రోజులు ఉంటాయి, డబ్బులు కట్టే రోజులు కూడా ఉంటాయి. ఈ దినాన్ని దేవుడు ఉచితంగా ఆయన మిమ్మల్ని చూడడానికి, మీరు ఆయన చూడడానికి, ఆయన మిమ్మల్ని చూడడానికి ఉచితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు కనుక ఆ ఉచితంగా వచ్చే దానికి మీరు పొందాలంటే మొట్టమొదటి పని మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలా. చోటు ఇచ్చేస్తాను కదా అని చెప్పేసి నీకు నచ్చిన రీతిలో నువ్వు జీవించినట్లయితే దేవుడు అంత దూరం ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటారు, ఆయన పక్క నుంచి వెళ్ళిపోతాడు కానీ ఎవరికి కూడా కనపడదు. కానీ ఒకటే సేవకుడిగా చెప్తున్నమాట, ఈ వారంలో కుమారుడు గాంధీ కోసం చక్కగా ప్రార్థన పెట్టి ఉన్నాం, వర్షం పడుతున్నాం అనుకున్నాం కానీ దేవుని కృపను బట్టి ఆ వర్షం లేకుండా చక్కగా దేవుని యొక్క కృప చేత చక్కగా ప్రార్థన జరిగింది, సంతోషంగా భోజనం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ దినాన్న సేవకుడిగా చెప్పే ఒకటే మాట, ఈ భూమి మీద ఏ సమయాన్న ఎవరు ప్రాణం ఉందో, ఎవరు పుడుతున్నారో ఎవరికి కూడా తెలియదు. అవునా కాదండి? పుట్టినవాడు ఈరోజు పుడుతున్నాడు బాగుంది, వాడు పుట్టిన తర్వాత బాగానే ఉన్నాడు కదా అని చెప్పి ఒక యవ్వన దశ వచ్చిన తర్వాత తెలియని రీతిగా ప్రాణం పొందినప్పుడు ఆ తల్లిదండ్రులు కావచ్చు, వారితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడే బాధ పొందిన వారికే తెలుస్తుంది. కానీ ఆ రోజు వచ్చి అమ్మ బాధపడద్దు, వేదన పడద్దు, నువ్వు ఎందుకు తప్పు చేసావు అనే వారితో దేవుడు చెప్తున్న మాట మనకి సేవకుడిగా ఒకటే మాట. ఎప్పుడు కూడా నేను చూసినంత మటుకు చిన్నప్పటి నుంచి కూడా బయట నుంచి వచ్చిన వారు ఎవరు లేరు, కానీ పుట్టిన పిల్లలు కుదురుగా ఉంటారా లేకపోతే ఇక్కడ ఏదో ఉన్నా తీసేస్తాను నేను జాగ్రత్తగా. దేవుడు చెప్తున్న మాట, మన చర్చిలో పిల్లలు ఎదగడం, వారి వివాహాలు అవ్వడం, వారి పుట్టిన బిడ్డలు ఇది నాన్న సండే స్కూల్ ముగించుకుని స్కూల్ తీసుకురావడం, వాళ్ళే అవనస్తులు. దేవుని స్తోత్రం పరంగా ఈ దినాన నేను సేవకుడిగా చెప్పే మాట ఏంటంటే, మన చర్చిలో బయట చర్చలు చూస్తున్నట్లయితే ఇప్పుడు పడితే ఒక కార్యక్రమాలు అవుతూ ఉంటాయి, కానీ మా చర్చిలో క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే చక్కగా జరుపుకుంటాం. నేను ఇది నాన్న ఒక విషయంలో బాధపడుతున్నాను ఏంటంటే, ఏడు ప్రాంతాలు ఏడుపు వచ్చేస్తుంది కానీ ఏడను కానీ పిల్లలు ఎంత చెప్పినా కూడా మీరు కుదరట్లేదు. మీరు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు తేజ చూసినట్లయితే హైదరాబాద్లో ఉంటాడు, పండగ అయినప్పుడు వస్తాడు. ఇంకా విశాఖపట్నంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, ఇప్పుడు బల్ల కనపడట్లేదు కానీ ఆ ప్లాస్టిక్ బల్ల ఉండేది, నేను ప్రొజెక్టర్ పెట్టేవాడిని, ఒక ఫోన్ ఉండేది, మేము అందరం కలిసి ఇప్పుడు టైం వస్తుందో ఎప్పుడు కూర్చుని తిన్నామని చెప్పేసి ఒక ఫోన్ అన్నయ్య ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చుని తిన్నాడు. మొన్నడు వారంలో నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఏంటైనా అందరూ ఉండేవారు, ఈ రోజున ఆ సమయం వచ్చేటప్పుడు కుమారుడు గాంధీ లేడు, ఏంటైనా పరిస్థితి అన్నప్పుడు ఒకటే మాట దేవుడు చెప్పి, నా కుమారుడు దిగులు పడద్దు, వేదన పడద్దు, నా కుమారుడు నాతో సంతోషంగా ఉన్నాడు కనుక మీరందరూ కూడా నా దగ్గర రాబోతుందని దేవుడు చెప్పిన దేవుని స్తోత్రం కనుక నాలో వచ్చిన బాధ ఏంటంటే, ఎవరైనా నాకు ఆడవాళ్ళు కావచ్చు మొగలు కావచ్చు, నాకు మంచిగా ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎంత మర్చిపోదామన్నా కూడా మర్చిపోవాలనుకున్నప్పుడు కూడా మర్చిపోవాలి, ఇంకా చివరికి వాళ్ళ తల్లిదండ్రులైనా ఇంకా మర్చిపోవచ్చేమో, కానీ
నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను. అయినప్పుడు కూడా ఈ దినాన్ని సేవకుడు ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూమి మీద ఎవరైనా చనిపోయినా, వారి ప్రాణం పోయినా, ఒక విషయం జాగ్రత్త గమనించండి, వారి చేతులారా పోగొట్టుకున్నట్లయితే ప్రాణాన్ని పరలోకరాజు దేవుడు ఆహ్వానించడు. దేవుని స్తోత్రం కలిగిన ఆహ్వానించడు. వారి ఆయుష పూర్తయ్యే వరకు కూడా వారు భూమి మీద ఉండాలా, వారు రాకుండా దేవుడికి దూరంగానే ఉండాలి. కానీ ఆ విషయాన్ని బట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే మాట దేవుడు చెప్పిన, నా కుమారుడా, నువ్వు ప్రధాన యాజకుడిగా నేను స్వీకరించున్నాను కనుక నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నేను విని ఉన్నాను. ఎవరికి కూడా ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ ఛాన్స్ దొరకలేదు. కానీ నా సంఘము శ్రేష్టమైనది, నేను ప్రత్యేకించిందిగా నేను ఎంచున్నాను కనుక ఆ కుమారుడిని నేను నా రాజ్యంలో చేర్చుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే ఎలా చనిపోయినాడో ఆ కుటుంబాన్ని తెలుసు, మనకే తెలుసు, అది విషయం పక్కన పెట్టాను. కానీ అలా ఉన్న వారికి దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదు. కానీ ఈ దినాన సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే అది నాకు గొప్పదనం కాదు, కానీ కన్నీరు కాచి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విన్న దేవుడు ఈ దినాన సంతోషంగా ఆ కుమారుడు బతుకున్నప్పుడు ఇంటి దగ్గర ఎంతైతే సంతోషంగా ఉన్నాడో అదే రీతికి దినాన దేవునితో పాటు సంతోషంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. వినవారు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేయడం ఏంటి, ఆ కుర్రోడు ఏంటి దేవునితో ఉండడం ఏంటి. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. నమ్మలేని వారికి ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు వారికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సేవకుడిని చెప్పే మాట ఒకటే, ఎవరైనా ఈ భూమి మీద చనిపోయినప్పుడు మనము బాధతో ఉంటాం, దుఃఖంతో ఉంటాం, వేదంతో ఉంటాం. క్రైస్తవులకు ఉన్న ఒక నియమం ఏంటంటే, ఒక దినాన దేవుడు మనతో వస్తాడు, లేకపోతే మనమందరం కూడా ఆయన పిలిచినప్పుడు మనం దేవుడి దగ్గర వెళ్తాం. ఎవరైతే భూమి మీద చనిపోయి ఉన్నారో వాళ్ళందరం కూడా చూస్తామని చెప్పి మనకు ఒక నిరీక్షణ ఉంది. కనుక ఈ దినాన్న దేవుని యొక్క మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా మీ హృదయంలో దాచేసుకొని కుళ్ళుకోవద్దు, కానీ ఆ దేవదేవుని యొక్క ప్రార్థన చేసి ఆ దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడినట్లయితే ఎంత భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడిని మనం రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా మనకు వచ్చిన బాధను చూసుకొని, మనకు వచ్చిన కష్టాన్ని చూసుకుని దిగులుతో ఏదో ఒకటి చేసుకున్నట్లేదు. ఒక దిన దేవుడు అంటున్నాడు, నీకు అంత బాధ వచ్చినప్పుడు, అంత కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులైనా పక్కన పెట్టి, కానీ నేను చెప్పే ప్రతి ఒక్క మాట విడిచిపెట్టకుండా దాన్ని లోబడినట్లయితే నేను నేను కాపాడని దేవుడిని ఈ దినాన్ని అడుగుతున్నాడు. కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక దావీదును దేవుడు ఎంతైతే ప్రేమించున్నాడో ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ రోజు ప్రత్యక్షమైన దేవుడు మరలా రేపు నా దగ్గర రాకపోవచ్చు కనుక నేను దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టను, ఆయన మందిరంలోనే ఉంటాను అన్నాడు. శత్రువు వచ్చినప్పుడు కూడా నా తల నేను పైకెత్తుకునే ఉంటాను. ఎందుకు చేతనంటే నన్ను కాపాడినవాడు, నన్ను నడిపించిన వాడు ఎవరు? యేసయ్య అని చెప్పి ఆయన నమ్మి ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. నమ్మిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఆయన పొందిన దీవెన, ఆయన పొందిన ఆశీర్వాదం మర్చిపోకుండా ఒకటే ప్రార్థన, నా దేవుడికి నేను స్తుతులు అర్పిస్తాను, స్తోత్రాలు అర్పిస్తాను. మరలా ప్రార్థన చేస్తున్నాడు. 7వ వచనంలో, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనకి దేవుడు సాయం చేస్తున్నాడు. మరలా నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో, అయినప్పుడు కూడా తండ్రి నీ యొక్క ప్రేమతో, నీ యొక్క జాలితో ఒకసారి నేను పరికరించి మరలా సహాయం చేయవని దేవుడి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం కొంచెం ముందు మరలా ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇదే వచనము వచ్చే వారం నేను ఇంకా ముగిస్తాను, ముందుకు వెళ్తాను. కానీ దేవుడి దినాన్ని అంటున్నాడు, దేవుడు పెట్టారా, ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ తల్లిదండ్రులు తెలియకపోయినా పర్లేదు, నీ పక్కవాడికి తెలియకపోయినా పర్లేదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడిని చూస్తున్నానని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి స్తోత్రం కనుక. అలా కాకుండా ఏదో నేను రోజులు గడుపుతున్నాను, ఏదో బాగా ఉన్నాను కదా అని అనుకున్నట్లేదు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని మనం రక్షించేవారు ఎవరు ఉండరు, చేపట్టుకుని నడిపించేవారు ఉండరు. కనుక ఈ దినాన్ని సేవకుడిగా చెప్పే మాట ఒకటే, నీ హృదయంలో దేవుడికి చూడేవాళ్ళ, నీ హృదయంలో 95% లోపం నుండి 5% దేవుడికి ఇచ్చినట్లయితే అది దేవునికి ఇష్టకరము. నీకు పరిపూర్ణంగా 99.99% దేవునికి దగ్గరగా ఉంటూ ఏం చేయాలా, ఒకటే, ఎంత తిన్నా కడుపే తినాలి. అవునా కదండి? బిర్యానీ తిన్నా, చారున్న తిన్నా, పెరుగన్న తిన్నా, గిన్నెన తిన్నా కడుపు కోసమే. కనుక నీవు ఎప్పుడైతే ఆహారం కోసం నువ్వు ఎంతైతే నువ్వు ఎదురు చూస్తున్నావో
అదే రీతిగా దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం కూడా దేవుడిని ఎదురు చూడమంటాడు. దేవుని స్తోత్రం కాక అలా కాకుండా రోజులు గడిపినట్లయితే నా చేతిలో పెన్ ఉంది, అది ఎంత ఖరీదైనప్పుడు కూడా 3 రోజులైన తర్వాత పెన్లో ఇంకా అవుతుందా అవదా? అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? రిబ్బులు మార్చాలా, లేకపోతే ఇంక మార్చకుండా అలా వదిలేసి రాసేమని రాస్తుందా? ఎలాగైతే రాయదో నీ జీవితకాలం ప్రయాణంలో కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నీ హృదయాన్ని, నీ చూపుల్ని, తలంపుల్ని, నువ్వు మాట్లాడే మాట కావచ్చు, నువ్వు వినే విషయం కావచ్చు, నీ హృదయంలో వచ్చే ప్రతి ఒక్క ఆలోచన పక్కన పెట్టి నా దేవదేవుడిని స్మరించుకుంటున్నాను, ఆయన నాకు సాయం చేస్తానని ఎప్పుడైతే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒకటే మాట, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికీ నీకు తెలియదు, నీవు అడగలేను కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇంకా కొంతమంది మనసులో ఉంది ఏంటంటే, ఈ నెల వచ్చేసింది, నేను కట్టవలసిన అప్పులు ఉండిపోయే, ఈఎంఐలు ఉండిపోయి, ఎవరు వచ్చి నాకు సాయం చేస్తారని చెప్పి జుట్టు పీకేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నా దేవుడు చెప్తున్నాడు. కానీ ఇది నా దేవుడు అంటున్నాను, ప్రియమైన దేవుడు పెట్టారా? ఎవరైతే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆ ఇబ్బందులతో ఉన్నారో పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, నా రాజ్యంలో నేను ద్వారం తెరవబోతున్నాను. ఆ ద్వారం ద్వారా ఎంతమందికి అయితే ఎంతైతే అవసరం ఉందో ప్రతి అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కనుక అది చదువు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విడుదల చేయాలని మనం ఏం చేయాలి? తినేసి పడుకోవాలా? చెప్పండి, తినేసి పడుకోవాలా? కాదు, కానీ భయపుతో భక్తితో దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన చేస్తూ దేవుడిచ్చే కార్యం కోసం దావీదు ఎలాగైతే ఎదురు చూశాడో అలా ఎదురు చూస్తూ, ఆయన యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ, ఆయన ఎప్పుడైతే మనం ప్రత్యక్షం అవుతున్నాడో దాన్ని ఇంకా ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలి అని ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు దేవుడు కనపడ్డాడు కదా, మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత నేను ముందుకు వస్తాననే రీతిగా నీ మనసులో తలంచుకున్నావంటే అప్పటి వరకు కూడా నీలో ఉన్న ఆనందము తెలియని రీతిగా వెంటనే పక్కకు పోతుంది. చివరిగా దేవుడు అంటున్నాడు, నీవు పొందాలనుకున్న ఆశీర్వాదం కూడా నీ చేతిలో పోగొట్టుకోవద్దని దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దయచేసి సేవకుడని చెప్పే మాట, కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థించండి. చిన్న బిడ్డల కోసం కావచ్చు, నీ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, నీ బంధువుల కోసం కావచ్చు, నీ స్నేహితుల కోసం కావచ్చు, ఎలాంటి విషయం కోసమైనా కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థించండి. ఇప్పుడు వరకు కూడా నువ్వు ఏదైతే తలుచుకున్నావో అవన్నీ కూడా దేవుడు నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తొందరలో ఆ కార్యం జరిగిన తర్వాత నీ మనసులో దాసేసుకుని నీ హృదయంలో సంతోషించడం కాదు, దేవుని మందిరానికి వచ్చి గొప్ప శాంతి చెప్పే కుమార్తెగా కుమారుడిగా దేవుడు కోరుతున్నాడు. నేను వాక్యం ముగించేటప్పుడు దేవుని యొక్క స్వరం నాకు వినబడుతుంది. దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, నా కుమారుడు సేవకుడు వాక్యం చెప్తున్నాడు, తండ్రి నా కోసం మాట్లాడు, నా బిడ్డల కోసం మాట్లాడు అని చెప్పి కొంతమంది మనసులో అనుకుంటున్నారు. వారి కోసం దేవుడు చెప్తున్నమాట, నా ప్రియమైన బిడ్డలారా, నేను పేరు చెప్పను, మనుషుల కోసం చెప్పను, స్త్రీ పురుషుల కోసం చెప్పను, కానీ ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు ఇది నాన్న మీ అందరికీ కూడా ఒక మంచి దేవుడు దయచేసి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం కనుక ఈ దినాలు కొద్ది సమయమే దేవుడి మందిరం ఉంటున్నారు. కొద్ది సమయం తర్వాత నేను ఇంటికి వెళ్తాను, అక్క వాక్యం చెప్తుంది, కానీ ఈ దినాన్న వాక్యం చెప్తున్నా నేను మనిషిగానే ఉన్నాను, కానీ నా వెనకాల ఉన్నవాడు పరలోక రాజ్యం దేవుడు. దేవుని స్తోత్రం కనుక నేనేదో వాక్యం చెప్తున్నాను, నేనేదో మాటలు చెప్తున్నాను కాదు, కానీ నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు నా వెనకాల ఆ కాలంలో మోసేతో దేవుడు అగ్నితో ఎలాగైతే మాట్లాడుతున్నాడు అదే రీతిగా నా వెనకాల ఒక అగ్నిమండలిని చూస్తున్నాను. ఆ అగ్నిలోంచి దేవుడి యొక్క మాట వినబడుతుంది. ఆయన అంటున్నాడు, ఆ కాలంలో నేను మోసేతో ఎలాగైతే మాట్లాడున్నానో, ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఎలాగైతే నేను ఆ కుమారుడితో మాట్లాడినా ఈ దినాన్నితో మాట్లాడుతున్నాను కనుక ఒకటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నైతే ద్వారా మీ కోసము మూయబడిపోయిన వరకు కూడా దేవుడు అంటున్నాడు, అంచెంచులుగా ఆయన పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఉన్న కాలంతో అవన్నీ కూడా తెలవబోతున్నాడు. ఒకటే ప్రార్థన, దిగులు పడకు, భయపడద్దు. తొందరలో చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా దేవుడు దీవెనచాలని కోరుతూ వాక్యం ముగిద్దాం అనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటి చివరి కుర్చీ వరకు కూడా దేవుడు అంటున్నాడు, నాలుగు వరకు నువ్వు నాకు విడిచిపెట్టి దూరంగా పారిపోతావు. ఇప్పటికైనా నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ప్రార్థన చేసినట్లయితే నేను దీవెన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు మాటలు తీర్చుకుంటాడు.